హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు సెరెన్ ఏడుస్తూ హీరోయిన్కి ఆ వాయిస్ మెయిల్ పంపి ఉంటుంది. ఇంతకుముందు హీరోయిన్ వింటూ ఉంటుంది కదా, ఇప్పుడు తిన వర్షన్లో మనకు అది చూపిస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ ఇంకో పక్క ఆలోచిస్తూ ఉంటుంది, ఒకవేళ ఇది నిజమైతే తన ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉందేమో అని చెప్పి. సరే, ఏదైతే అది అయిందని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తుంది. వీళ్ళిద్దరూ కలిసి తన ఫోన్ లొకేషన్ ఆధారంగా ఎక్కడైతే తను లాస్ట్గా ఉందో అక్కడికి వెళ్తారు. అక్కడ తన ఫోన్ పడిపోయి ఉంటుంది. దాన్ని హీరోయిన్ చూస్తుంది. అయితే ఇటుపక్క ఈ సెరెన్ని ఎవరో తీసుకెళ్ళినట్లుగా మనకు చూపిస్తారు. అప్పుడు సడన్లీగా హీరోయిన్కి ఒక విషయం గుర్తొస్తుంది. ఇంతకుముందు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ కూడా తిన దగ్గర ఉండి ఉంటుంది కదా, ఆ విషయం గుర్తొస్తుంది. అది హీరోకి చెప్తుంది. హీరోయిన్లు వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లొకేషన్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అదొక నిర్మానుష్యమైన ప్రదేశం, ఒక టన్నెల్ లాగా ఉంటుంది. అక్కడికి ఈ లొకేషన్ అనేది తీసుకొని వెళ్తుంది. సడన్లీగా ఒక దగ్గరికి వచ్చేసరికి అది ఆగిపోతుంది. అయితే హీరో అక్కడ వెతుకుతున్నప్పుడు ఒక దగ్గర ఆ సెరెన్ బాడీ అనేది ఉంటుంది. అది చాలా భయంకరమైన స్టేజ్లో ఉంటుంది. దాన్ని చూసి హీరో పాపం చాలా బాధపడతాడు. హీరోయిన్ పరిగెత్తుకుంటూ వస్తుంది. హీరో తనని ఆపుతాడు. హీరోయిన్ ఏమో చాలా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తిను నాకు కాల్ చేసి ఉంటుంది, అసలు నేను గనుక కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే తన ప్రాణం నేను రక్షించేదాన్ని అని చెప్పి నిజంగా చాలా ఏడుస్తూ ఉంటుంది. పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళ పనులనైతే పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు. డాక్టర్ లీ వాళ్ళ కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పాప అంటుంది, అమ్మ నన్ను స్కూల్కి ఎప్పుడు పంపిస్తావని చెప్పి. అప్పుడు తను కూడా అంటుంది, నేను త్వరలోనే పంపిస్తాను, ముందు నీ హెల్త్ అనేది బాగోలేదు కదా, సో అది తగ్గాక పంపిస్తానని తను చెప్తూ ఉంటుంది. కానీ తను అలా చెప్తుందే కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏదో ఉంది మొత్తానికైతే అని. నెక్స్ట్ ఈ పోలీసులు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ బెజో నిన్నే రిలీజ్ అయ్యాడు, ఇంతలోపై ఈ హత్య అయితే జరిగింది, సో ఈ కేసులోనే వాడు ఉన్నాడు కదా, మీరైతే అతన్ని వెతకండి అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఈ డాక్టర్లీ ఇంతకుముందు హీరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు కదా, ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే తను చెప్తూ ఉంటుంది, ఇంతకు ముందు కన్నా ఈ రిజల్ట్ చాలా దిగజారిపోయింది, సో ఇదంతా కొంచెం కష్టమే అని చెప్పి. అప్పుడు ఈ డాక్టర్లీ కూడా కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. హీరో ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. తను చెప్తూ ఉంటాడు, నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను, అప్పుడు ఈ సెరెన్ నాకు కాల్ చేసింది, సో నేను తనకు చెప్పాను క్లియర్గా, నువ్వు నాకే కాదు నా ఫ్రెండ్స్కి కాల్ చెయ్యకు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు, ఇదంతా ఇక్కడితో ఆపేసాము, నేను నీ మీద కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్పి పెట్టేశానని తను హీరోకి చెప్తూ ఉంటాడు. హీరోయిన్, ఓల్డ్ మ్యాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సెరెన్ చనిపోయాక నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పర్సన్ నువ్వే, ఎందుకంటే తనని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నువ్వు అనుకున్నావు కదా అని ఆ ఓల్డ్ మ్యాన్ చెప్తూ ఉంటాడు హీరోయిన్కి. హీరోయిన్ కూడా సెరెన్ గురించి చెప్తూ ఉంటుంది. తను ఇంతకుముందు అబద్ధాలు చెప్పడం, ఆ బెజోను కావాలని ఇరికించడం, ఇవన్నీ తనకి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ కూడా అస్సలు నమ్మడు. నిజంగా ఇదంతా నమ్మలేకపోతున్నాను, తను ఇలా ఎలా చేసింది, నువ్వు తనని అంత బాగా చూసుకో ఉన్నావు, అయినా ఇలా మోసం చేయాలని ఎలా అనిపించిందని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సెరెన్ లాస్ట్ కాల్ డాక్టర్ లీకే చేసి ఉంటుంది. సో హీరో తనని రప్పించాలనుకుంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తనని ఇంట్రాగేట్ చేయడానికి నాకు సమయం వచ్చిందని చెప్పి. అప్పుడు డాక్టర్ లీ కూడా ఇంట్రాగేట్కి అటెండ్ అవుతుంది. తనని ప్రశ్నిస్తూ ఉంటాడు, తను ఎందుకు నీకు ఫోన్ చేసింది, అసలు నీతో ఏం చెప్పింది అని, అది ఇదని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా నీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావని అన్నప్పుడు, నేను ఒక పోలీస్ని, మీరు ఒక కీ సస్పెక్ట్గా ఉన్నారు, సో నాకు ఆన్సర్స్ చేయండి అని చెప్పి ఈ డిటెక్టివ్ కూడా అంటాడు. తను నాకు లాస్ట్ కాల్ చేసింది, అదే ఆ రీసెట్ గురించి మాట్లాడిందని వీళ్ళు ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ టీం వాళ్ళు కూడా, అసలు వీళ్ళకి ముందే పరిచయం ఉందా ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నారు, రీసెట్ అది ఇది అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ గురించి. వీళ్ళిద్దరూ మళ్ళీ బయట కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డిటెక్టివ్ అడుగుతాడు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, అసలు నీ మోటివ్ ఏంటి అని. డాక్టర్ లీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అయితే సెరెన్ తినకి కాల్ చేసి బ్రతిమలాడుతూ ఉంటుంది, నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోలేదు,
నా ప్రాణం ఎలాగైనా రక్షించు ప్లీజ్ ప్లీజ్ అని. అప్పుడు ఈ డాక్టర్లు చాలా కోపంగా, నేను నీకు ముందే చెప్పాను కదా, ఎవ్వరికి దక్కని ఛాన్స్ నీకు దక్కింది, ఎవరికి కూడా నేను చెప్పని రహస్యం నీకు చెప్పాను, ఈ ఊరు నుంచి వెళ్ళిపోయి నీ విధిని మార్చుకో అని చెప్పి, అయినా కూడా నువ్వు నా మాట వినలేదు, ఇక నేనేం చేయలేనని చెప్పి సారీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఈ సెరెన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. హీరో తనని నువ్వేం చేస్తున్నావో చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇదంతా ముందు నువ్వు కనిపెట్టు, అది నీ బాధ్యత, ఒకవేళ కనిపెడితే సంతోషించే ఫస్ట్ పర్సన్ నేనే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళ టీం అందరూ కలిసి ఈ బెజో వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. అక్కడ సెరెన్ని కట్టేశారు కదా ఇంతకుముందు, అవన్నీ చూస్తారు. అదే కాకుండా అక్కడ ఆ సెరెన్ హెయిర్ కూడా దొరికి ఉంటుంది. సో వీడే ఏదో చేశాడని చెప్పి ఆ టీం మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే హీరో వెళ్ళి ఆ పక్కింటి ఆమెను ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఎవరైనా అమ్మాయిని చూసారా అని. తను చెప్తూ ఉంటుంది, అవును నిన్న 3:30 ఆ టైంకి నేను ఒక అమ్మాయి రావడం అయితే చూశాను అని చెప్తుంది. అప్పుడు అయితే బెజోతో పాటే వచ్చిందా అన్నప్పుడు, అబ్బాయి అని తెలుసు కానీ బెజోనో కాదో నాకు సరిగ్గా కనపడలేదని తను ఆన్సర్ అయితే ఇస్తుంది తినకు. తర్వాత ఒక టాక్సీ డ్రైవర్ అయితే వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి వెళ్ళాడని చెప్పి వీళ్ళు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని ఉంటారు. హీరో వెళ్ళి ఈ బెజో వాళ్ళ సిస్టర్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. మీ అన్నయ్య నీకేమైనా చెప్పాడని. తను కూడా చెప్తుంది, మా అన్నయ్య అయితే ఏం తప్పు చేయలేదని నాకు చెప్పాడు, ఆ అమ్మాయి కూడా తనని కావాలనే ఇరికించిందని అయితే చెప్పాడు అని సెరెన్ గురించి హీరోకి చెప్తూ ఉంటుంది. హీరోయిన్ వెళ్ళి ఆ సెరెన్ వాళ్ళ ఇంటి ముందు నిలబడుతుంది. అయితే తనకి చాలా ఏడుపు వస్తూ ఉంటుంది తనను గుర్తు చేసుకుంటూ. ఎందుకంటే తను మంచి ఫ్యామిలీ మెంబర్ లాగా తనని అనుకొని ఉంటుంది కదా. తను అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. అంతలోపే ఆ ఇంట్లో నుంచి సెరెన్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్క బయటికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూసి హీరోయిన్ అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే వాళ్ళు మాట్లాడుకోవడాన్ని తను పక్క నుండి వింటూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, హమ్మయ్య తనైతే ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో చంపేశారని చాలా నెగ్లెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా విని హీరోయిన్ కూడా నిజంగా బాధపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నేను చనిపోయినా కూడా వీళ్ళు బాధపడతారా లేదా అని ఈ సెరెన్ హీరోయిన్కి చెప్పి ఉంటుంది కదా. అయితే పేరెంట్స్ విషయంలో మాత్రం ఆ అమ్మాయి నిజమే చెప్పిందని చెప్పి హీరోయిన్ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది పాపం తనని తలుచుకొని. ఎందుకంటే పాపం తనకు కాల్ చేసినా వెళ్ళలేదు కదా అబద్ధాలని చెప్పి. బెజో తన ఇంటికి వచ్చేసరికి పోలీసులు తన ఇంటిని సీజ్ చేసి ఉండటాన్ని చూసి తను కంగారు పడిపోయి బయటికి వెళ్ళిపోతాడు వెంటనే. అయితే తను తలుచుకుంటూ ఉంటాడు అసలు నిన్నేం జరిగింది అని చెప్పి. తను ఈ డాక్టర్ లీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తన బాధలని చెప్తూ ఉంటాడు. నేను 7 నెలలు తన వల్లే జైల్లో ఉండాల్సి వచ్చింది, నేను మాత్రం తనని వదిలిపెట్టాను అసలు అది ఇదని చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ లీ అంటుంది, ఒక్క నిమిషం ఆగని చెప్పి. ఒక నిమిషం తర్వాత, నువ్వు ఎవరి గురించి అయితే నాకు చెప్తున్నావో అమ్మాయి ఇప్పుడు బ్రతికిలేదు, సో నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని తనకి చెప్తుంది. దీన్ని చూసి ఆ బెజో కూడా నిజంగా చాలా కంగారు పడిపోతారు, ఈమె ఏం చెప్తుంది అని చెప్పి. అంటే సెరెన్ చనిపోయిందని తను చెప్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బెజో తనని చంపి ఉండడు. సో తను చనిపోయే టైంకి ఇతను ఈ డాక్టర్ లీ దగ్గర ఉండి ఉంటాడు. దాన్ని బెజో తలుచుకుంటూ ఉంటాడు. తర్వాత కూడా మళ్ళీ బెజో ఈ డాక్టర్ లీ దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటాడు, నేను నీ దగ్గరే ఉన్నాను కదా అమ్మాయి చనిపోయే టైంకి, సో నువ్వు నన్ను ఖచ్చితంగా కాపాడి తీరాలి, నువ్వు ఇందులో ఏం చేస్తావో నాకు తెలీదు, నువ్వైతే నన్ను కాపాడాలి, ఎందుకంటే నీకు సంబంధించిన రహస్యాలు నా దగ్గర పుట్టలు పుట్టలుగా ఉన్నాయి, సో అవన్నీ బయటపడకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరాలి అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో చెప్తూ ఉంటాడు, నాకు ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదే అనుమానంగా ఉంది అని చెప్పి. ఎందుకంటే తను నాకు చెప్పాడు కొంచెం సేపే నేను మాట్లాడాను కాల్లో అని చెప్పి, కానీ తను చూస్తేనేమో 3 నిమిషాల 40 సెకండ్లు తనతో మాట్లాడాడు. వీళ్ళకు ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికి ఉంటుంది. అందులో ఈ జో ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోపే అక్కడికి ఆ సెరెన్ కూడా వచ్చేస్తుంది. ఇతన్ని కలుస్తుంది, కలిసి మాట్లాడుతూ ఉంటుంది. హీరో అనుకుంటూ ఉంటాడు, ఈ అమ్మాయి ఏంటి ఇతన్ని కలిసింది అని.
జోని ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది కదా! తను ఇంట్రోగేట్ చేస్తూ ఉంటుంది. తను ఎన్ని క్వెషన్స్ ఏసినా కూడా అతనేం ఆన్సర్స్ ఇవ్వడు. అంతలోపే అక్కడికి ఒక వ్యక్తి అయితే వచ్చి ఈ జోన్ అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరో అక్కడికి వచ్చి తనని ఆపి తన కాలర్ పట్టుకొని, "ఎక్కడికిరా నువ్వు వెళ్ళిపోతున్నావు? అసలు సెరెన్‌ని నువ్వెందుకు కలిసావని" అడుగుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, "అరేయ్! ముందు ఆ కాలర్‌ని వదులు" అన్నప్పుడు వాళ్ళ చీఫ్ అక్కడికి వస్తాడు. వచ్చి హీరోని అతన్ని వెళ్ళనివ్వు అని తనకి చెప్తూ ఉంటాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. ఈ చీఫ్ ఏంటి ఇతన్ని వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఇంత మంచి ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నా కానీ అని అడుగుతూ ఉంటాడు. తర్వాత ఈ హీరో అడుగుతాడు ఏమైంది అని. అప్పుడు ఆ చీఫ్ అంటాడు, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అతన్ని వదిలేయమని అంటారు. ఎందుకు అలా చేస్తున్నారు అన్నప్పుడు అతను ఈ జోయ్ ఎవరైతే ఉంటారో అతను ఒక మినిస్టర్ యొక్క కొడుకు అన్నమాట. సో, అందుకే అతన్ని వదిలేయమని చెప్పి ఉంటారు. ఇక్కడ ఈ వ్యక్తి ఆ జోని అంటూ ఉంటాడు, "ఇది నువ్వే చేసావు కదా! ఇంకా ఏమైనా తప్పులు చేస్తుంటే నాకు ఇప్పుడే చెప్పేసేయి" అని తనని అడుగుతూ ఉంటాడు. హీరో ఇదే విషయాన్ని హీరోయిన్‌కి కూడా చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా చెప్తుంది, "జో ఇంతకుముందు కూడా ఒక కేసులో ఇరుక్కొని ఉంటాడు కదా! ఈ విషయం నీకు తెలుసా" అని. ఆ విషయం హీరోకైతే తెలిసి ఉండదు. అయితే అదే విషయాన్ని హీరోయిన్ చెప్తుంది. తను ఒక కేసు విషయమై ఇంతకుముందు మనం రీసెట్ అవ్వకముందు ఇరుక్కొని ఉంటాడు. అది బాగా వైరల్ అయిపోయింది న్యూస్‌లో. జో తన ఇంటికి వచ్చి తన యొక్క గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అదేంటంటే ఇక్కడున్న రిపోర్టర్స్ అందరూ వాళ్ళ నాన్నని క్వెషన్స్ వేస్తూ ఉంటారు. వైరల్ అయిన మీ కొడుకు వీడియో గురించి మీరేం మాట్లాడట్లేదు. అసలు దాని గురించి మీ సమాధానం ఏంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నాన్న కూడా అసలు ఏం చెప్పలేకపోతాడు. అదే విషయాన్ని ఈ జో గుర్తు చేసుకొని కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే దాని విషయంలో వీళ్ళ నాన్న ఇతన్ని బాగా తిట్టి ఉంటాడు. మరోవైపు ఈ బెజో కూడా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు తనకు ఒక కాల్ వస్తుంది. మీ చెల్లెలు హాస్పిటల్‌లో ఉందని. అక్కడున్న పోలీసులు చెప్తారు, మీ చెల్లెలు వాళ్ళ హస్బెండ్‌ని చంపేసింది. ఎందుకంటే తను చాలా అబ్యూస్‌కి గురయింది. తన ఒంటి మీద చాలా గాయాలున్నాయి. అందుకే తన రక్షణ కోసం తనని చంపేసి ఉంటుందని పాపం తన చెల్లె గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మీ చెల్లెలికి ఒక రకమైన జబ్బు వచ్చింది. దాన్ని మీరు వెంటనే క్యూర్ చేయండి అని కూడా చెప్తారు. ఇది తలుచుకొని ఆ బేజో ఏమో చాలా బాధపడిపోతాడు. తన చెల్లెలుండే హాస్పిటల్‌కి తను వెళ్తాడు. అక్కడ పోలీసులు ఉంటారు. తను చాలా ఏడుస్తూ నిన్న చెల్లెల్ని కలవాలి తన గదిలోకి వెళ్ళబోతుంటే పోలీసులైతే వెళ్ళనివ్వరు. తను అక్కడే కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇది తలుచుకొని ఇప్పుడు ఈ బెజో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు హీరో ఆ సెరెన్ వల్ల ఇంటి యొక్క ఆ సీసీటీవీని తీసుకొచ్చి చూస్తూ ఉంటాడు. అందులో ఈ జో అయితే ఉంటాడు. అదే విషయాన్ని ఈ జోని హీరో ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. "నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఆ అమ్మాయితోటి ఎందుకు గొడవ పడ్డావు?" అని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. అయినా కూడా ఆ జో ఏంటంటే అసలు ఏ సమాధానం చెప్పడు. అలాగే కూర్చుండిపోతాడు. కానీ అసలైతే ఇప్పుడు ఏం జరిగిందో మనకు చూపిస్తారు. ఏంటంటే ఈ సెరెన్ అసలెక్కడికో వెళ్తూ ఉంటుంది. ఈ డాక్టర్ ఊరొదిలి ఎళ్ళిపోమంటుంది కదా! సో, తను వెళ్తూ ఉన్నప్పుడు ఈ జోయి ఏం చేస్తాడంటే బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పి తనని అక్కడికి రప్పించుకొని ఉంటాడు. పాపం సెరెన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ కోసం అక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ జో దగ్గరికి. జోయి ఏమో సెరెన్‌ని ఈ బెజో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ తనని కట్టేస్తాడు కొట్టి. అయితే "నువ్వు నా బాయ్ ఫ్రెండ్‌ని ఏం చేస్తున్నావు?" అది ఇది అని సెరెన్ కూడా అడుగుతుంది. అయినా కూడా తనని కట్టేస్తాడు. అదే టైంకి ఆ డిటెక్టివ్ కూడా ఈ బెజోని తన ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు కదా! అప్పుడు బెజో లోపలికి వచ్చినప్పుడు ఈ మామూలుగా ఈ జో అంటాడు, "నీకు కావాల్సింది ఈ అమ్మాయి కదా! డబ్బు కంటే ఎక్కువ ఈ అమ్మాయిని నేనైతే నీకిచ్చాను. ఆ పర్సన్ ఎవరో నువ్వు నాకు చెప్పు" అని చెప్తాడు. అప్పుడు బెజో అంటాడు, "నువ్వెవరి కోసమైతే వెతుకుతున్నావో అతను ఎవరో కాదు సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్" అని చెప్తాడు. వెంటనే అక్కడి నుంచి ఆ జో వెళ్ళిపోతాడు. తర్వాత ఈ బెజో ఈ సెరెన్‌ని చూసి, "నేను నిన్ను వదిలేయాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసి తీరాలి" అని చెప్తాడు. అప్పుడు తను కూడా తనకి ఒప్పుకుంటుంది. తను ఏం చేస్తాడంటే తనని తన చెల్లెలు ఉంటుంది కదా! ఆ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి తనే తప్పు చేయలేదు అని చెప్పమని చెప్తాడు. అయితే తను కూడా తనని నమ్మించినట్టే నమ్మించి అక్కడి నుంచి పారిపోతుంది. డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళిపోతుంది. హాస్పిటల్ నుంచి తర్వాత మళ్ళీ ఇతన్ని ఏమార్చి తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సెరెన్ అయితే. తర్వాత అక్కడికి చేరుకునేసరికి అక్కడేమో జో ఉంటాడు. అయితే ఈ జోతో గొడవ పడుతూ ఉంటుంది. "నువ్వేం చేసావో నాకు తెలుసు. నా బాయ్ ఫ్రెండ్‌కి నీకు మధ్య ఏం జరిగిందో నాకు తెలుసు. నువ్వు ఇలాంటి పనులు మానుకో. లేకపోతే ఆ వీడియో అనేది ఖచ్చితంగా వైరల్ అవుతుంది. మళ్ళీ అది ఇదని తనని బెదిరిస్తూ ఉంటుంది. అయితే తను
దేని గురించి అయితే బెదిరిస్తుందో ఆ వీడియో ఫుటేజ్లో ఏముంటుందంటే, ఆ వీడియోలో ఒక అతన్ని కొంతమంది కుర్రాళ్ళు కలిసి ఏడిపిస్తూ ఉంటారు. అందులో ఈ జో కూడా ఉంటాడు. అయితే ఆ లావుట అతను పాపం బాగా ఏడుస్తూ ఉంటాడు. అదే వీడియో వైరల్ అవ్వడం ద్వారా వీళ్ళ నాన్నను ఆ రిపోర్టర్స్ అందరూ కొంచెం క్వశ్చన్ చేస్తూ ఉంటారు. మీ కొడుకు ఇలా చేశాడు, అలా చేశాడని. అందుకే ఈ జో ఆ బెజోతో ఆ పర్సన్ ఎవరైతే ఉంటాడో, ఎక్కడుంటాడో వెతకమని చెప్తాడు. ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే లావుగా ఉన్నాడు కదా! అయితే తను చాలా సన్నబడిపోయి తన పేరు కూడా మార్చుకొని ఇప్పుడు ఇక్కడ బ్రతుకుతూ ఉంటాడు. అయినా కూడా ఈ జో ఏంటంటే అతని కోసం వెతుకుతూనే ఉంటాడు. అయితే ఇదే మొత్తం జరిగి ఉంటుంది. సో, ఇదంతా కూడా ఈ సెరెన్ ఫోన్‌లో రికార్డ్ అనేది చేస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ గొడవ అయింది కదా! అదే గొడవ ఆ ఫోన్‌లో ఉంటుంది కాబట్టి ఈ డిటెక్టివ్ ఆ ఫోన్‌లో ఉన్నటువంటి ఆడియోని ఇతనికి వినిపిస్తూ ఉంటాడు. ఇదేంటి అని చెప్పి. అయినా కూడా ఈ జో అంతగా పెద్దగా మాట్లాడడు. నేనైతే ఆ అమ్మాయిని చంపలేదు. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది కరెక్టే. కానీ నేను చంపలేదు అని అక్కడ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని ఇక్కడున్న ఈ జో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిరిగి మళ్ళీ ఫస్ట్ లాగానే హరాస్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా భరించలేకపోతూ ఉంటాడు అతను. తను వెంటనే ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్నంతా చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా సలహా ఇస్తుంది. ఇలా చూస్తూ కూర్చుంటే పనవ్వదు. ఏదో ఒకటి ధైర్యంగా చేసి తీరాలి. నువ్వు ముందుకొచ్చి మాట్లాడాలి. నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ముందు పెట్టాలి. అది ఇదని తనకి ధైర్యం ఇస్తూ ఉంటుంది. అలాగే ఇతను ఒక మంచి ప్రెస్టీజియస్ పోస్ట్‌లో ఉన్న ఒక అతని కొడుకు. సో, అతను కూడా ఇలాగే అతని కొడుకుని సపోర్ట్ చేసుకుంటూ పోతే ఇక్కడ న్యాయం అనేది ఎవరికీ దొరకదు. నువ్వు బయటికి రావాలని తనకు చెప్తుంది. అప్పుడు తను కూడా సరే అంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరో దగ్గరికి పని మనిషి వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అందులో ఏముంటుందంటే ఒక పెన్ డ్రైవ్. అయితే ఆ పెన్ డ్రైవ్‌ని వాళ్ళందరూ ఆన్ చేసి చూస్తారు. అందులో ఈ బెజో ఈ డాక్టర్ దగ్గర ఉండటం ఉంటుంది. సెరెన్ హత్య జరిగిన సమయానికి. సో, వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఈ బెజో హత్య చెయ్యలేదు అని చెప్పి. డాక్టర్ లీ యొక్క పని మనిషి ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గరికొచ్చి ఒక ఫైల్ ఇస్తుంది. అప్పుడు లీ కూడా ఇతనికి కాల్ చేసి పని పూర్తవుతుంది అని ఏదో మాట్లాడుతుంది. తర్వాత సీన్‌లో ఈ బెజో ఉంటాడు కదా! అతనికి ఒక కాల్ వస్తుంది. అప్పుడు అతను ఏంటి అతనా అని షాక్ అయిపోతాడు. నెక్స్ట్ ఈ బెజో ఏం చేస్తాడంటే హీరోకి ఒక ఫోటో అయితే పంపిస్తాడు. హీరో దాన్ని చూసి రిటర్న్‌గా బెజోకి కాల్ చేస్తే బెజో ఏమో "నువ్వు నా ఇంటికి రా. నేను అన్ని విషయాలు నీతో అక్కడ చెప్తాను" అని చెప్తాడు. తర్వాత హీరోయిన్ కూడా ఈ హత్యలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేస్తూ ఉంటుంది. తనకైతే ఏదో అర్థమవుతూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా సీక్వెన్స్‌గా చేసుకుంటూ పోతే తను అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్క్ కూడా దేన్నో చూస్తూ ఉంటాడు. బెజో తన ఇంటికి వచ్చి తన చైర్‌లో కూర్చున్నప్పుడు ఆ టేబుల్ మీద ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఇదేంటి అని వింతగా చూస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరోయిన్‌కైతే ఏదో అర్థమవుతుంది. తను చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆత్మహత్యల్లా కనిపించే హత్యల్లాగా ఉన్నాయి. అలాగే ఒకే పోలీస్ స్టేషన్‌లో ఇవన్నీ కూడా కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ చూస్తే ఇదంతా ఒక్కరే చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇదెవ్వరో సీరియల్ కిల్లర్ పని అని తను అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇటుపక్క ఈ బెజో యొక్క ఇంటి డోర్ మోగుతుంది. అయితే వచ్చింది హీరోనే అనుకొని వెళ్ళి డోర్ తీస్తూ వెనక్కి తిరుగుతాడు. ఇంతలోపే అతను అటాక్ చేస్తాడు. డిటెక్టివ్ వద్దు, డిటెక్టివ్ ఇలా చెయ్యకు అని ఆ బెజో అరుస్తూ ఉంటాడు. అయితే అంతలోపే అతను తనని చంపేసి జేబులో ఏదో ఉంటే తీసుకుంటాడు. ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఆ బెజో యొక్క కంప్యూటర్‌ని ఎవరో చూస్తూ ఉంటారు. అతను ఎవరో కాదు హీరో. అక్కడే అతని శవం కూడా ఉంటుంది. అయితే హీరోనే అతన్ని చంపాడా అని చెప్పి ఒక థ్రిల్లింగ్‌గా ఈ ఎపిసోడ్‌నైతే కంప్లీట్ చేస్తారు. ఇంతకీ ఇతన్ని చంపిందెవరు? ఇతన్ని చంపింది హీరోనే అయితే, హీరోనే కిల్లర్ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ముందు చూద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియాలంటే మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు కూడా తెలుస్తుంది.